మహాదేవుడును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఓ ఫర్ టుడే వాక్య సందేశానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయిందును, నిశ్చయముగా నేను నీకు తోడయిందును. ఈ మాటలు దేవాతి దేవుడు మోషేతో పలుకుతున్న మాటలు ఇవి. మిద్యాను యాజకుడైన యిత్రో తన మామ మందను మోషే దేవుని పర్వతమైన హోరేబులో ఆయన ఉంటున్నప్పుడు, ఆ మందను మేపుతున్నప్పుడు దేవుని ప్రత్యక్షత మోషేకు కలిగింది. మండుచున్న ఆ పొదలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మోషే, నా ప్రజలైన ఇశ్రాయేలు యొక్క మొర నేను విన్నాను, వారి కష్టాన్ని నేను చూశాను, వారి బాధలన్నీ, వారి నిట్టూర్పంతా నేను విన్నాను. వారిని విడిపించడానికి నేను ఏర్పాటు చేసుకుంటున్నాను అని అన్నప్పుడు చాలా విషయాలు చెప్పాడు ప్రభు. అక్కడ ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశానికి మీకు నడిపిస్తాను. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో కనానీయులు, హిత్తీయులు, హివ్వీయులు, పెరుజీలు, యెబూసీయులు, అమోరీయులు, ఇలాంటి 7 తెగలవారు అక్కడ ఉన్నారు. వారందరినీ ఆ ప్రాంతం నుంచి తొలివేసి ఆ ప్రాంతాన్ని మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ సందర్భంలో చాలా విషయాలు చెప్పాడు మోషే. ప్రభువా, నా మాట వినరు ప్రభువా, నేను మాట మంజం గలవాడిని ప్రభువా, మీరు పంపించారని చెప్తే ఎవరు నమ్ముతారు ప్రభువా అని అన్నప్పుడు చాలా విషయాలు దేవుడు తను ప్రత్యక్షపరుచుకున్నాడు, బయలుపరిచాడు, అనేకమైన సూచనలు చూపించాడు. నిశ్చయముగా నీకు తోడుగా ఉంటాను, మోషే భయపడకు, నా ప్రజలైన ఇశ్రాయేలీయులని వారిని విడిపించడానికి నేను ఎన్నుకుంటున్నాను అని అన్నప్పుడు మోషే చాలా విషయాలు చెప్పాడు. తర్వాత దేవుని మాటకు విధేయత చూపించాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. మోషేతో మాట్లాడినట్లుగానే దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఇదేనన్నా నిశ్చయంగా నేను నీకు తోడుగా ఉంటానని. ఆనాడు మోషేకు బలపరిచిన దేవుడే ఇదేనన్నా మీకు బలపరచడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. మోషేలాగే మనం కూడా చాలా విషయాలు చెప్పచ్చు. ప్రభువా, నా పరిస్థితిలో ఉంది, ఈ పరిస్థితి నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను, చాలా భయానకరమైన పరిస్థితుల మధ్య నేను బ్రతుకుతున్నాను, ఇలాంటి సమస్యలు నా చుట్టూ అలుముకుంటున్నాయి, వీటిని ఎలా అధిగమించదు ప్రభువా అని మీరు చెప్పచ్చు. కానీ మనం నమ్ముకున్న దేవుడు సర్వశక్తి సంపన్నుడు. ఆయన సర్వాధికారి. ఆ పరిస్థితి అంతటి నుంచి విడిపించడానికి ఆయన శక్తిగల దేవుడు. ఏ ప్రతికూలత మధ్య మీరు నివసిస్తున్నారో వాటన్నిటి నుంచి విడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నిశ్చయముగా నీకు నేను తోడుగా ఉంటానని ఇదేనన్నా మోసతో మాట్లాడినట్లుగానే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన మనకు తోడుగా ఉంటే ఎలాంటి ప్రతికూలతలు మన జీవితంలో ఎదురవుతున్నప్పటికీ వాటన్నిటిని మనం అధిగమించగలం. విషయాన్ని మీకు గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడం కోసం దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుంటున్నాడు. 430 సంవత్సరాలు ఐగుప్తు దాస్యత్వంలో ఇశ్రాయేలు ప్రజలు మగ్గిపోయారు. వారిని విడిపించడం మాత్రమే కాదు, దేవుడు వారికి తోడుగా ఉండి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో కూడా.
ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆ ప్రతికూలత మధ్య, ఆ సమస్యల మధ్య, ఆ శోధనల మధ్య నలిగిపోతున్నారో, మీకు ఆయన తోడుగా ఉండి ఆ పరిస్థితి అంతటి నుంచి విడిపించి మీ జీవితంలో గొప్ప జయాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వడానికి దేవుడు దినాన్న ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఆయన మాటకి సంపూర్ణంగా మీరు లోబడినట్లయితే, ఆయనకి విధేయత చూపించినట్లయితే మీ జీవితంలో ఘనమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నిశ్చయంగా నేను నీకు తోడుగా ఉంటున్నానని ఈ దినాన్న దేవుడు సెలవిస్తామన్నాడు. ఆయన మీద తోడుగా ఉండి మన పరిస్థితులు, ప్రతికూలతలు ఏదైతున్నాయో వాటన్నిటినీ ఆయనకు అప్పగించినట్లయితే వాటన్నిటి నుంచి ఆయన విడిపించి నీ జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని మీ కుటుంబంలో కానీ, మీ వ్యక్తిగత జీవితంలో కానీ ఆయన కార్యాలు చేయడానికే ఇష్టపడుతున్నాడు. దేవునికి పరిపూర్ణంగా మన జీవితాన్ని సమర్పిద్దామా? ఆనాడు మోషేకు తోడుగా ఉన్నట్లుగానే, ఆనాడు మోషేకు తోడుగా ఉన్న దేవుడే ఇదేనా మీకు తోడుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. మీ జీవితంలో మీరు అధిగమించలేనివి, మీరు చేయలేని కార్యాలు మీ ద్వారా, మీ నుండి చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే పరిపూర్ణంగా దేవుని మాటకు విధేయత వహిద్దాం. మన జీవితాన్ని పరిపూర్ణంగా ఆయనకు సమర్పించుకుందాం. మన జీవితంలో ఆయన ఘనమైన కార్యాలు చేయడానికి మన జీవితాన్ని అప్పగిద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదేనా మోసే జీవితాన్ని మా ముందుంచారు ప్రభువా, అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిశ్చయముగా నీకు నేను తోడుగా ఉంటానని ఆనాడు మోషేకు వాగ్దానం చేసినట్లుగానే ప్రభువా, ఇదేనా మీరు మాతో వాగ్దానం చేస్తున్నా ప్రభువా, మీరు మాకు తోడుగా ఉంటే చాలు ప్రభువా. మా జీవితంలో ఎలాంటి సమస్యలు అయితే మేము అధిగమించలేనివి ఉన్నాయో ప్రభువా, వాటన్నిటినీ జయించడానికి కావాల్సిన శక్తిని గురించి వస్తుందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయితే మీరు తోడుగా ఉండగలిగే జీవితాలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ సమస్యలు గుండా మా ప్రియులు ఉన్నారో ప్రభువా, వాటన్నిటి నుంచి విడిపించు ప్రభువా. మీ తోడు, మీ సన్నిధి, మీ ప్రసన్నత మీరు ఎక్కడున్నప్పటికీ అక్కడ ప్రభువా ఉంచమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వీరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి ప్రభువా. వ్యక్తిగతంగా, కుటుంబంగా మీ కార్యాలు జరిగించి వీరి జీవితం ద్వారా మీరు మహిమ పొందమని, నిత్యము మీ తోడు, మీ సన్నిధి అనునిత్యము మీరు తోడుగా నడిపించమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిశ్చయముగా దేవుడు మీకు తోడుగా ఉండి మీ ప్రతి ప్రతికూలతలో దేవుడు గొప్ప జయమిచ్చి నడిపించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.